ప్రభువు నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. యెషయా గ్రంథం 33:10. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునికి ఎప్పుడు కూడా తన మహిమను తానే ఆయన తెచ్చుకుంటూ ఉంటాడు. ఆయన మహిమ తెచ్చుకునే విధంగా దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎప్పుడూ కూడా ఆయన ఘనతకు అవమానకరంగా జీవించకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి ఘనత తెచ్చేవారుగా మనం ఉండాలి. దేవుడు మన ఎందుకు సృజించాడంటే ఆయనకు ఘనత తీసుకొచ్చుకునేవారుగా ఉండాలి. మనం ఘనత తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తన్ను తాను గొప్ప చేసుకోగలడు. ఆ దేవునికి తనకు తాను దేవుడు ఘనతను తెచ్చుకోగలడు. కాకపోతే ఘనత ప్రభావములకు ఆయనకు ఆరోపిస్తూ ఆయన నామానికి ఘనత తీసుకొచ్చుకునే వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని ఎరిగి బలహీనులుగాను, అవిశ్వాసులుగా గాను, అవమానకరంగాను, దుఃఖంగాను, లేకపోతే దేవుని నామానికి ఘనత పోగొట్టే స్థితిలో ఈ లోకంలో మనం జీవించకుండా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని నామాన్ని ఘనపరచలేని స్థితిలో, వారిని బట్టి దేవునికి అవమానం వచ్చేటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్నారు. ఆయన అంటున్నాడు, నాకు నేనే గొప్ప చేసుకునేదను, నాకు నేనే ఘనత తెచ్చేసుకోగలను, కానీ నన్ను ఘనపరచడానికి మిమ్మల్ని సృజించాను, నన్ను మహిమపరచడానికి మిమ్మల్ని సృజించానని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం గణపరిస్తే ఆయన మన గణపరుస్తాడు. కాబట్టి ఆయన గణపరిచి మనం కూడా గణపరచబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. యెషయా గ్రంథం 33:10 ప్రకారం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి వెనలేని స్థితిలో స్తోత్రాలు తెలియజేస్తున్నాయి. అయ్యా, మీ నామానికి మీరే ఘనత తెచ్చుకోగలరు. ఇప్పుడే నేను గొప్ప చేసుకుంటానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. కానీ మీ నామాన్ని ఘనత తెచ్చేవారుగా, మీ నామాన్ని గొప్ప చేసేవారుగా, మాకిచ్చినటువంటి మంచి ఈవులను బట్టి, మాకిచ్చిన మంచి ఉన్నతమైన స్థితిని బట్టి మీకు ఎప్పుడు మేము ఘనత తీసుకొచ్చేవారంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బట్టి మీకు అవమానం కానీ, మీ ఘనతకు ఆటంకం కానీ లేకుండా సహాయం చేయండి. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. స్వార్థ కార్యక్రమాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆరాధనా స్థలాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాతావరణ పరిస్థితులు, స్కూల్స్ ప్రభానైనా వెళ్ళేటువంటి విధానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా యుద్ధ వాతావరణాలను సమాధానపరిచి ఈ దినదీవులతో మమ్మల్ని నింపి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.